చేపల కూర టేస్ట్ చేయాలంటే మాత్రం మీరు ఈ విధంగా మట్టి పాత్రలో కట్టెల పొయ్యి మీద చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటుందండి. ఈ విధంగా అయితే ట్రై చేయండి మీరు. రెడ్డి గారు అయితే కొంచెం కర్రీ పెట్టుకొని చూసినారు. ఉప్పు కారం చూడడానికి చాలా అన్నీ కరెక్ట్గా మంచిగా సరిపోయినాయి. నేను కట్టెల పొయ్యి మీద చేసినావు కాబట్టి చాలా బాగుంది అని చెప్తున్నాడు. ఈ విధంగానైతే మీరు ట్రై చేసి చూడండి. అసలు చాలా టేస్ట్ వచ్చిందండి. కట్టెల పొయ్యి మీద అద్భుతంగా ఉందండి. మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మేమైతే చేపలు వచ్చేసి ఇవి కనిసెలు అండి. బురద మట్టలు అంటారంట వీటిని. కనిసెలు ఇంకా బొమ్మిడాలు కూడా అంటారు. మా దగ్గర అయితే కనిసెలు అంటారండి తెలంగాణ సైడు. మొద్దుబండ ఉండాలండి. ఈ విధంగా అయితే ఇలా మొద్దుబండ ఉండాలి. ఇలా ఉంటే మంచిగా ఆ జిడ్డు అనేది అంతా పోతుంది. కౌసు అనేది అంతా పోతుంది, ఉండదండి. అన్ని చిన్న చిన్నవన్నీ అవి కట్ చేసినా కూడా ఇంకా అవి బతికే ఉన్నాయండి చేపలు. కనిసెలు మాత్రం చాలా టేస్ట్ ఉన్నాయండి. దానికి ఒకటే ముళ్ళు ఉంటుందంట. చిన్నపిల్లలు కూడా తినొచ్చండి ఇది. ఈ విధంగా చిన్న చిన్నవి ఉంటాయేమో అవి సైడు అవన్నీ కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టిండండి. అసలు ఎంత మురికి భలే పోయిందండి. మొద్దు బండి అయితే బాగా మురికిపోతుంది. బరకగా ఉంటుంది కదా, బాగా రుద్దితే పోతుంది. మొత్తం కౌసు అనేది అంతా పోతుంది. తెల్లగా అయిపోతుందండి. చూడండి ఎట్లా అయిపోయినాయి. నల్లగా ఉన్నాయి, తెల్లగా అయిపోయినాయి. ఈ విధంగా అయితే బాగా రుద్దాలి చేపలు. రాళ్ళు ఉప్పేసి బాగా రుద్దినమండి. దొడ్డుప్పు రుద్దిన తర్వాత ఈ విధంగా అయితే ఉన్నవి. ఇప్పుడైతే మట్టి పాత్ర పెట్టానండి నేను. అందులోకి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా వేస్తున్నాను. ఇవందరూ మసాలాలు అండి. కొన్ని మసాలాలు వేస్తే టేస్ట్ వస్తుంది. ఆవాలు వేస్తున్నాను. జీలకర్ర పోపు గింజలలోనే అండి. కొంచెం మెంతులు కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసానండి. అంతేనండి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, టమాటోస్ వేసిన. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి కలిసేంతవరకు. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాలు ఈ విధంగా అయితే కలిపి కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేస్తున్నానండి. పచ్చి వాసన అంతా పోతుంది. ఇప్పుడు నేను రాళ్ళు ఉప్పు కూడా ఇందులోనే వేస్తున్నాను. రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. బయట అసలు ఎంత బాగుందో చూడండి. కట్టెల పొయ్యి, మట్టి పాత్ర సూపర్, చాలా బాగుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేనైతే చింతపండు కొంచెం తీసుకున్నాను. 50 గ్రాములకు కూడా తక్కువ తీసుకున్నాను. 1 కేజీ అండి చేపలు అయితే. 1 కేజీ చేపలు నేను 50 గ్రాములు చింతపండు తీసుకున్నాను. టమాటోస్ తీసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువ వేస్తాను. ఉప్పు కారం చూసానండి, పర్ఫెక్ట్గా సరిపోయింది మంచిగా. ఇప్పుడు ముక్కలు వేస్తున్నాను. బాగా మసలేటప్పుడే వేయాలండి ముక్కలు. ఇప్పుడైతే ఫస్ట్ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి. చాలా బాగుంది టేస్ట్. మా కోడి చూడండి, మేము ముచ్చట్లు పెడుతుంటే మా చుట్టే తిరుగుతుంది ఆ కోడి. ఒక్కసారి అయితే మేము కట్టె పెట్టినామండి, గంట పెట్టినాము, చెక్క గంటే. ఇప్పుడు మసాలాలు వేసుకున్నానండి. ధనియాల పొడి, ఆవ పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి 3 కలిపి నేను మిక్సీ పట్టిన. చూడండి కిందకి దింపిన తర్వాత కూడా అసలు ఉడుకుతూనే ఉంది. తుక దింపిన తర్వాత కూడా ఈ విధంగా ఉడుకుతుందండి. అంత వేడిందండి ఇటు మట్టి పాత్ర. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఓకేనండి.